ఇక బులెటిన్ లో సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూద్దాం. పాలనలో వేగం సమన్వయం ఎలా ఉండాలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేతల్లో చూపించారు. వేదికపైనే చర్చించుకున్నారు. క్షణాల్లో నిర్ణయం తీసుకున్నారు. వేలాది మంది ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్తని అందించారు. మంగళగిరిలో 5,757 మంది కానిస్టేబుళ్లకు నియామక పత్రాలు అందజేసిన సందర్భంగా వారి స్టైఫండ్ పెంపుపై అక్కడికక్కడే పవన్ కళ్యాణ్తో సీఎం చంద్రబాబు చర్చించారు. ఇద్దరి మధ్య సంప్రదింపులు ముగిసిన వెంటనే సీఎం మైక్ అందుకుని సంచలనమైన ప్రకటన చేశారు. ప్రస్తుతం ఇస్తున్న 4,500 స్టైఫండ్ను నేరుగా 12,500కు పెంచుతున్నట్లు ప్రకటించడంతో ట్రైనీ కానిస్టేబుళ్లు ఆనందంతో కేరింతలు కొట్టారు. ఎన్నికల సభగాల హామీని నిలబెట్టుకున్నామని, శాంతి భద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. కొత్తగా వచ్చిన కానిస్టేబుల్స్ అంతా స్టైఫండ్ విషయం గుర్తు చేశారు. ఇప్పుడు ఇచ్చేది మీకు 4,500, దీన్ని 12,000 చేస్తున్నానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. మీ ఆనందం చూసిన తర్వాత మేము ఎప్పుడు కాదనలేము. ఆర్ యు హ్యాపీ? గుడ్, కంగ్రాచులేషన్స్. కొత్తగా వచ్చిన కానిస్టేబుల్స్ అంతా స్టైఫండ్ విషయం గుర్తు చేశారు. ఇప్పుడు ఇచ్చేది మీకు 4,500, దీన్ని 12,000 చేస్తున్నానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. రైట్, ఇక సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. వేలాది మంది ట్రైనీ కానిస్టేబుళ్లకు ఏపీ సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భారీ శుభవార్తని అందించారు. మంగళగిరిలో 5,757 మంది కానిస్టేబుళ్లకు నియామక పత్రాలు అందజేసిన సందర్భంగా వారి స్టైఫండ్ పెంపుపై కూడా అక్కడికక్కడే పవన్ కళ్యాణ్తో సీఎం చంద్రబాబు చర్చించారు. ఇద్దరి మధ్య సంప్రదింపులు ముగిసిన వెంటనే సీఎం మైక్ అందుకుని సంచలనమైన ప్రకటన చేశారు. ప్రస్తుతం ఇస్తున్న 4,500 స్టైఫండ్ను నేరుగా 12,500కు పెంచబోతున్నట్లు ప్రకటించడంతో ట్రైనీ కానిస్టేబుళ్లు ఆనందంతో కేరింతలు కొట్టారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ సెక్రటేరియట్ నుండి శ్రీహరి కూడా సిద్ధంగా ఉన్నారు లైవ్ ద్వారా. శ్రీహరి, ఓవర్ టు యు. రైట్ జమీమా, ఏదైతే కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో మీరు కనుక చూసుకున్నట్లయితే ఎన్నికల సమయంలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున యువతకు, నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వీరికి పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని అప్పుడు సీఎం చంద్రబాబు, అప్పుడు ప్రతిపక్ష నేత చంద్రబాబు అయితే హామీ ఇచ్చారు. అయితే ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినటి నుంచి నేటి వరకు చూసుకున్నట్లయితే రాష్ట్రంలో పెద్ద ఎత్తున నిరుద్యోగ యువతకైతే ఉద్యోగాలు ఇచ్చే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. అయితే దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే మొన్న ఏదైతే ఉందో డిఎస్సి మొత్తం మీద 15,000 మంది డిఎస్సి ఉద్యోగులకైతే టీచర్ ఉద్యోగాలు అయితే కల్పించింది కూటమి ప్రభుత్వం. అయితే నేడు అదే క్రమంలో కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున కానిస్టేబుల్ ఉద్యోగాలు అయితే ఒక 6,000 పోస్టులకైతే భర్తీ చేయగా అందులో 5,772 మంది నిరుద్యోగ యువతకైతే ఉద్యోగ అవకాశాలు అయితే వచ్చాయి. అయితే ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో ఈ కానిస్టేబుళ్లకు గతంలో చూసుకున్నట్లయితే ట్రైనింగ్ సమయంలో 4,500 స్టైఫండ్ అనేది ఉండేది. కానీ ఇప్పుడు దాన్ని సరిపోవటం లేదంటూ ఎవరైతే ఉద్యోగులు కానిస్టేబుల్ ట్రైనీ ఉద్యోగులు ఉన్నారో వీరు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లడంతో అప్పటికప్పుడే పక్కనే ఉన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో చర్చించి వెంటనే స్టేజ్ పైనే సీఎం చంద్రబాబు ఒక డెసిషన్ తీసుకున్నారు. 12,500కు పెంచుతూ ఈ డెసిషన్ అయితే ఇవ్వడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్న ఎవరైతే ట్రైనీ ఉద్యోగులు ఉన్నారో కానిస్టేబుళ్ళు వీళ్ళు పెద్ద ఎత్తున కేరింతలు ఉత్సాహంతో పెద్ద ఎత్తున ఉత్సాహాన్ని అయితే కనబరిచారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ప్రధానంగా గత ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే ఉప ముఖ్యమంత్రులు అనేవాళ్ళు ఒక మొత్తం మీద చూస్తే 5గురు ఉండేవారు. కానీ అప్పట్లో ఉన్న సీఎం జగన్
ఉప ముఖ్యమంత్రికి పెద్ద ప్రయారిటీ ఇచ్చే పరిస్థితి ఉండేది కాదు, ఏ సలహాలు సజెషన్లు తీసుకునే పరిస్థితి ఉండేది కాదు. అయితే ఇప్పుడు నేడు ఏదైతే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టినట్టు నుండి రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఏదొచ్చినా కూడా ఏ ఇష్యూ వచ్చినా కూడా ఇద్దరి మధ్య సమన్వయంతో చర్చించుకుంటూ ఎలాంటి అవకాశాలనైనా సరే ఇద్దరు కూడా అందిపుచ్చుకుంటూ మరింత ముందుకు తీసుకువెళ్తూ కూటమి ప్రభుత్వాన్ని అయితే మరింత బలోపేతంగా ముందుకు తీసుకువెళ్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఈ నేపథ్యంలోనే పోలీస్ వ్యవస్థ పట్ల తనకున్న అభినాభావ ఏదైతే వాళ్ళ తండ్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన తండ్రి కూడా కానిస్టేబుల్గా విధులు నిర్వహించి తన జీవితానికి ఒక రోల్ మోడల్గా తన తండ్రి పనిచేశారంటూ అక్కడ ఆ ప్రసంగంలో కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ చర్చలో అయితే దీన్ని ప్రస్తావించారు. అయితే ఈ నేపథ్యంలోనే కానిస్టేబుళ్ళు ఎవరైతే ఉన్నారో పోలీస్ శాఖ కూడా పెద్ద ఎత్తున లాండ్ ఆర్డర్ విషయంలో మాత్రం ఖచ్చితంగా స్ట్రిక్ట్గా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. లాండ్ ఆర్డర్ విషయంలో ఎలాంటి రాజీ పడే ప్రసక్తి లేదు అంటూ సీఎం చంద్రబాబు అయితే వారికి దిశానిర్దేశం చేశారు. అయితే కానిస్టేబుల్ అంతా కూడా రానున్న రోజుల్లో వారు మరింత పోలీస్ వ్యవస్థ మీద మరింత అవగాహనతో ముందుకు వెళ్ళాలి, ఎలాంటి సమస్యలు వచ్చినా ప్రజలకు పరిష్కరించాలంటూ సీఎం చంద్రబాబు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే వారికి తెలిపారు. అయితే ఈ నేపథ్యంలోనే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ 12,500కి పెంచిన ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఈ నిరుద్యోగ యువత ఎవరైతే అక్కడ ఉన్న ట్రైనీ కానిస్టేబుల్ ఉన్నారో వీరు మాత్రం పెద్ద ఎత్తున ఆనందోత్సాహాలతో కేరింతలు కొట్టిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. జమీమా. Yes, right. Thanks for the update, Srihari.